Hello all. Today I am going to tell you the difference between another and other. Another ki other ki ఉన్న డిఫరెన్స్ ఏంటి, వాటిని సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేయొచ్చు అదే మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అండ్ దిస్ వీడియో ఇస్ ఫర్ శశికళ జే. యూ ఆస్క్డ్ మీ టు టీచ్ దిస్ టాపిక్ రైట్. నాకు కూడా నచ్చింది అండ్ ఇది అందరికీ యూస్ఫుల్ అని నేను అనుకున్నా. అందరినీ కన్ఫ్యూజ్ కూడా చేస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ బెటర్ టు మేక్ దిస్ వీడియో అని అప్పటి నుండి ట్రై చేస్తున్నాను శశికళ. నాకు ఇప్పటికి కుదిరింది. దీస్ టూ వర్డ్స్ కన్ఫ్యూజ్ పీపుల్ ఎ లాట్. ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ క్లియర్ ఫర్ యూ ఆల్ టుడే. And the biggest difference that I found between these two words is another తర్వాత సింగులర్ నౌన్ ఉండాలి, అదర్ తర్వాత సింగులర్ ఉంటుంది, ప్లూరల్ ఉంటుంది, ఏదైనా యూజ్ చేయొచ్చు. బట్ అనదర్ అంటే మాత్రం ఒకటే సింగులర్. అదర్ అంటే ఏముండాలి, సింగులర్ ఉండొచ్చు, ప్లూరల్ ఉండొచ్చు అనమాట. ఇంకొక అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే తెలుగులో మీనింగ్ చూడడం. ఓకేనా, తెలుగులో మీనింగ్ ఎక్స్పెక్ట్ చేయకండి. దీనికి ఏ సెంటెన్స్ చూసినా ఇంకొక లేదంటే వేరే ఈ మీనింగ్సే ఇస్తున్నాయి. నేను చాలా సెంటెన్సెస్ చూశాను. ఇంకొక అన్న మీనింగ్ అన్న ఇస్తుంది, లేదంటే వేరే అన్న మీనింగ్ ఇస్తుంది, రెండు అంతే. బట్ అండర్స్టాండ్ దిస్ సినారియో. షాప్కి వెళ్తాం కదా, వాళ్ళు కొన్ని డ్రెస్సెస్ చూపించుంటారు. ఇంకా వేరే ఏ డ్రెస్సెస్ ఉన్నాయి అని అడగాలనుకోండి, వాట్ అదర్ డ్రెస్సెస్ డూ యూ హ్యావ్. చూసారా, అదర్ తర్వాత ప్లూరల్ వస్తుంది. వాట్ అదర్ డ్రెస్సెస్ డూ యూ హ్యావ్. నేను ఇంకొకటి చూద్దాం అనుకుంటున్నాను అంటే ఐ వాంట్ టు సీ అనదర్ డ్రెస్. అనదర్ డ్రెస్ సింగులర్కి అనదర్ యూజ్ చేస్తున్నాం. నేను ఈ కంట్రీకి వెళ్ళానని చెప్పాను అనుకోండి, వాట్ అదర్ కంట్రీస్ హ్యావ్ యూ ట్రావెల్డ్ టు. వాట్ అదర్ కంట్రీస్ హ్యావ్ యూ ట్రావెల్డ్ టు అంటే వేరే ఏ కంట్రీస్కి వెళ్ళావు, ఇంకా వేరే ఏ కంట్రీస్కి వెళ్ళావు అన్న మీనింగ్ వస్తుంది. తెలుగు మీనింగ్ అసలు కంపేర్ చేయకండి అనదర్కి అదర్కి, రెండిటికి సిమిలర్ ఉంటుంది. కాకపోతే మీరు అర్థం చేసుకోవాల్సింది అనదర్ ఈజ్ ఫర్ సింగులర్స్, అదర్ ఈజ్ ఫర్ ప్లూరల్స్ అని. పిజ్జా పైన ఈ ఆనియన్ లేకపోతే టొమాటో ఇవి ఓకేనా అంటే వాట్ అదర్ టాపింగ్స్ డూ యూ హ్యావ్. వాట్ అదర్ టాపింగ్స్ డూ యూ హ్యావ్, ఇంకా వేరే ఏ టాపింగ్స్ ఉన్నాయి అన్నట్టు అనమాట. నాకు ఈ షాప్లో కావాల్సినవి దొరకలేదు, వేరే ఇంకా ఏదైనా వేరే షాప్ ఉందా. ఈజ్ దేర్ ఎనీ అదర్ షాప్ అని కూడా అనొచ్చు. చెప్పానా, అదర్తో సింగులర్ యూజ్ చేయొచ్చు, ప్లూరల్ యూజ్ చేయొచ్చు అని. సో హియర్ ఐఎమ్ యూజింగ్ సింగులర్. ఈజ్ దేర్ ఎనీ అదర్ షాప్ అంటే నేను ఇక్కడ చూసాను, ఇది నచ్చలేదు, ఇంకా వేరే ఏదైనా షాప్ ఉందా. ఈజ్ దేర్ ఎనీ అదర్ షాప్ అరౌండ్. నేను ఒక డిష్ ట్రై చేశాను, ఇంకా వేరే ఏమైనా డిషెస్ ఉన్నాయా అని అడగాలి. ఆర్ దేర్ ఎనీ అదర్ డిషెస్ ఎక్సెప్ట్ దిస్. ఇది కాకుండా ఆర్ దేర్ ఎనీ అదర్ డిషెస్. ఇక్కడ చూసారా, ఎనీ అదర్ డిషెస్ అన్నాం, ఇంతకుముందు ఎనీ అదర్ షాప్ అన్నాం. అదర్తో సింగులర్ వస్తుంది, ప్లూరల్ కూడా వస్తుంది. అదర్ మీన్స్ ద సెకండ్ ఆఫ్ టూ థింగ్స్. రెండు వాటిల్లో ఇంకొకటి గురించి మాట్లాడడానికి కూడా మనం అదర్ అని యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ సర్చింగ్ ఫర్ మై షూస్, ఐ ఫౌండ్ వన్. వేర్ ఈజ్ ద అదర్. వేర్ ఈజ్ ద అదర్ అంటే ఇంకొకటి ఏది అని. అంటే రెండింటిలో ఇంకొకటి గురించి మాట్లాడేటప్పుడు కూడా అదర్ అని యూజ్ చేస్తున్నారు. ఒక డౌట్ అడిగారు, నేను క్లారిఫై చేశాను. డూ యూ హ్యావ్ ఎనీ అదర్ డౌట్స్. ఇంకా వేరే డౌట్ ఉందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని. నేను 2 చాక్లెట్స్ కొన్నాను. ఒకటి ఇక్కడ ఉంది, ఇంకొకటి ఎక్కడ. ఐ బాట్ 2 చాక్లెట్స్. వన్ ఈజ్ హియర్. వేర్ ఈజ్ ద అదర్. వేర్ ఈజ్ ది అదర్ వన్ అని కూడా అనొచ్చు. ఓకే, వేర్ ఈజ్ ది అదర్ వన్. నేను ఒక 2 డ్రెస్సులు ట్రై చేశాను అనుకోండి. సో ఇప్పుడు బాగుందా, ఇంతకు ముందు వేసుకున్నది బాగుందా అంటే ది అదర్ వన్ లుక్స్ బెటర్. ఇంతకు ముందుది బాగుంది. సో ఇంకా అనదర్తో కొన్ని సెంటెన్సెస్ చూస్తే అనదర్ అంటే కూడా తెలుగులో మీనింగ్ ఇంకొక అన్న మీనింగే వస్తుంది అనమాట. ఓకేనా, నేను ఒక రూమ్ తీసుకున్నాను. డూ యూ హ్యావ్ అనదర్ రూమ్ అవైలబుల్. డూ యూ హ్యావ్ అనదర్ రూమ్ అవైలబుల్, ఇంకొక రూమ్ అవైలబుల్ ఉందా. దీన్నే అదర్తో కూడా చెప్పొచ్చు, కాకపోతే ప్లూరల్లో. డూ యూ హ్యావ్ ఎనీ అదర్ రూమ్స్ అవైలబుల్. డూ యూ హ్యావ్ ఎనీ అదర్ రూమ్స్ అవైలబుల్. నేను ఒక డ్రెస్ ట్రై చేశాను, నేను ఇంకొకటి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, లేదంటే ఇంకొకటి కొందాం అనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు ట్రై అనదర్ డ్రెస్. ఐ వుడ్ లైక్ టు బై అనదర్ డ్రెస్. అనదర్ డ్రెస్. నేను ఒక బుక్ చదివేశాను. ఐ వాంట్ టు రీడ్ అనదర్ బుక్ ప్లీజ్. కుడ్ ఐ హ్యావ్ అనదర్ కప్ ఆఫ్ కాఫీ ప్లీజ్ అంటే నేను ఒక కప్ ఆఫ్ కాఫీ ఆల్రెడీ తాగాను. కెన్ ఐ హ్యావ్ ఆర్ కుడ్ ఐ హ్యావ్ అనదర్ కప్ ఆఫ్ కాఫీ ప్లీజ్. ఐ వాంట్ అనదర్ ప్లేట్, ఇంకొక ప్లేట్ కావాలి. ఐ వాంట్ అనదర్ శాండ్విచ్, ఇంకొక శాండ్విచ్ కావాలి. ఐ వాంట్ అనదర్ ఛాన్స్, ఇంకొక ఛాన్స్ కావాలి. ఇలా అనదర్ తర్వాత సింగులర్ యూజ్ చేస్తూ మనం చాలా సెంటెన్సెస్ చెప్పొచ్చు. ఐ హ్యావ్ అనదర్ క్వశ్చన్. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగాను, అంతేనా అంటే ఐ హ్యావ్ అనదర్ క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ ఉంది. దేర్ ఈజ్ సో మచ్ ఆఫ్ ట్రాఫిక్ హియర్. ఈజ్ దేర్ అనదర్ వే టు గో. ఈజ్ దేర్ అనదర్ వే టు గో అంటే ఇంకొక వే ఉందా అని.
అనదర్తో ప్లూరల్స్ యూజ్ చేయకూడదు అని చెప్పాను కదా, కానీ నంబర్ యూజ్ చేయొచ్చు. ఎలా? ఐ వాంట్ అనదర్ 2 weeks టు కంప్లీట్ దిస్ వర్క్. ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి ఇంకొక 2 weeks కావాలి నాకు అని. ఐ హ్యావ్ 2 books ఆల్రెడీ బట్ ఐ వాంట్ అనదర్ 2 books. బుక్స్ అని యూజ్ చేశాను బట్ ముందు నంబర్ కూడా ఉంది కదా. సో వాట్ యూ షుడ్ అండర్స్టాండ్ ఇస్ ఇఫ్ వీ హ్యావ్ నంబర్ బిఫోర్ అనదర్ వీ కెన్ యూస్ ప్లూరల్. ఐ వాంట్ అనదర్ 2 books, అనదర్ 2 weeks, అనదర్ కపుల్ ఆఫ్ మంత్స్ ఇట్లా యూజ్ చేయొచ్చు. ఐ వాంట్ టు ఆర్డర్ అ కేక్, వుడ్ యూ లైక్ అనదర్ అని ఎవరైనా అడగచ్చు. అంటే నేను ఒక కేక్ తింటున్నాను ఆల్రెడీ, సో వేరే వాళ్ళు వచ్చి ఇలా అడగచ్చు అనమాట. ఐ వాంట్ టు ఆర్డర్ అ కేక్, వుడ్ యూ లైక్ అనదర్ అంటే ఇంకొకటి కావాలా నీకు అని. ఐ డోంట్ లైక్ దట్ మూవీ, డూ యూ హ్యావ్ అనదర్ వన్ దట్ వీ కెన్ వాచ్. వేరే ఏమైనా ఉందా, ఇంకోటి ఏమైనా ఉందా అన్నట్టు. సరే, నేను మీకు ఇది అర్థమైందా లేదా అని తెలుసుకోవడం కోసం ఒక క్విజ్ పెడతాను. నేను చిన్న డాష్ ఇచ్చి ఒక సెంటెన్స్ చెప్తాను, అక్కడ అదర్ పెట్టాలా పాజ్ చేసి గెస్ చేయండి. ఓకేనా? యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఐ ఆల్రెడీ హ్యావ్ 3 black dresses. ఐ డోంట్ వాంట్ టు బై డాష్ 1. ఇక్కడ ఏం పెడతారు? అదరా అనదరా? అనదర్ 1. I already have 3 dresses. I don't want to buy another one. Your second question is I don't like this dress. Do you have dash dresses? Dresses plural undi kada, other petali. I don't like this dress. Do you have other dresses? లేకపోతే ఎనీ అదర్ డ్రెస్సెస్ అని కూడా అనొచ్చు సెంటెన్స్లో. యువర్ థర్డ్ సెంటెన్స్ ఇస్ ఐ లాస్ట్ మై ఫోన్. ఐ వాంట్ టు బై డాష్ 1. Another one. Your next sentence is those shoes are too small for me. Do you have any dash shoes? Any other shoes? Your next sentence is there is dash topic that we missed. There is dash topic that we missed. Another. There is another topic that we missed. Your final sentence is there are dash problems to be solved. There are dash problems to be solved. Other. There are other problems to be solved. లేదంటే there are some other problems to be solved అని చెప్పున్నా కూడా కరెక్ట్. దట్స్ ఇట్ అండి. చిన్న లాజిక్ అయితే గుర్తుపెట్టుకోండి. అదర్ తర్వాత సింగులర్ అయినా రావచ్చు, ప్లూరల్ అయినా రావచ్చు. అనదర్ అంటే ఇంకొకటి, మనం ఆల్రెడీ ఏదో ఒకటి చూసి ఇంకొకటి అని చెప్పాలనుకున్నప్పుడు అనదర్ అని యూస్ చేస్తాం విత్ సింగులర్స్. సింగులర్స్ అంటే మళ్ళీ నంబర్ యూస్ చేసి ప్లూరల్స్ పెట్టుకోవచ్చు. అనదర్ 2 books ఇట్లా చూసాం కదా, అనదర్ 2 weeks ఇలాంటివి. సో నంబర్ ఉండి మళ్ళీ ప్లూరల్ ఉండొచ్చు. I'll see you soon now with some other concepts. Bye bye.